హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు నేనైతే మా దగ్గరలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి గుడి దగ్గరికి అయితే వెళ్తున్నానండి. మా దగ్గరలో ఉన్న దత్తాత్రేయ స్వామి గుడి అంటే ఇక్కడ దత్తాత్రేయ స్వామి గుట్ట అని రంగారావు బంజర్లో ఉంది. ఆ దేవాలయానికి వెళ్తున్నాను. అది ఇప్పటిది కాదండి, చాలా పురాతనమైనటువంటి దేవాలయం. ఆ దేవాలయానికి వెళ్ళిన తర్వాత ఆ దేవాలయం ఎలా ఉంటుంది ఏంటి అని చూపిస్తా. చాలా చిన్న గుడి కానీ చాలా శక్తివంతమైనటువంటి గుడి. అందుచేత తప్పకుండా ఈ వీడియోని అయితే ఎవరు మిస్ కాకుండా అయితే చూడండి. ఇదిగోండి, ఇప్పుడు నాకు ఎదురుకుండా గుట్ట ఉంది. అంటే ఇంకా సుమారు ఒక 2 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. మీకు చూపిస్తాను, వాళ్ళంత దూరంలో కనపడుతూ ఉంటుంది. అదిగోండి, నాకు తెలిసి వీడియోలో కనపడుతుందని అనుకుంటున్నా. గుట్ట చూసారుగా, అది గుట్ట, అదే గుట్ట అండి. ఇప్పుడు ఆ గుట్ట దగ్గరికే మనం వెళ్ళబోతున్నాం. అక్కడికి వెళ్ళే దారి కూడా ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. ఇక్కడ నుంచి కనపడుతుంది. అక్కడికి వెళ్ళడానికైతే పూర్తి మార్గం అయితే ఏం లేదు. ఇదిగోండి, అక్కడ టైర్ గుర్తులు కనపడుతున్నాయి కదా ఈ ప్లేస్లో, అదే మార్గం. అక్కడ జెండాలు, లాంగ్లో జెండాలు కనపడుతున్నాయి. ఆ దారి గుండా వెళ్ళాలి గుట్ట దగ్గరికి. ఇంకో దారి ఉంది కానీ అది అసలు బాగోదు. ఇప్పుడైతే మనం ప్రజెంట్ ఇక్కడ బ్రిడ్జి మీద ఉన్నాం. బ్రిడ్జి దిగి అటు వెళ్ళిపోదాం. అటు వెళ్ళి ఆ గుట్ట దగ్గరికి అయితే, ఆ గుట్ట రీసెంట్గానే ఆంజనేయ స్వామి ప్రతిష్ఠ కూడా జరిగింది ఒక 20 days బ్యాక్. అక్కడికి కూడా వెళ్ళి అసలు ఎలా ఉంది ఏంటి, ఆ గుట్టకి ఎక్కడానికి మార్గం ఏమైనా ఉందా ఏంటి అన్నది అయితే నేను మీకు చూపిస్తాను. చూడండి, ఇప్పుడైతే నేను దత్తాత్రేయ స్వామి గుట్ట దగ్గరికి వచ్చా. నా వెనకున్నదే గుట్ట. ఇది ఆంజనేయ స్వామిని కట్టేయడం కోసం నేను కొంచెం తొలగించాను వెనక గుట్టని. మీకు చూపిస్తా. ఇదిగోండి హనుమంతుడు, రీసెంట్గా ప్రతిష్ఠ అయిన హనుమంతుడు. పేరు బాగుంటే కామెంట్ చేయండి, పేరు బాగుందని. దత్తుడిలో ఒక పేరుని తీసి నృసింహ అని చెప్పి ఆంజనేయ స్వామి కలపడం జరిగింది. నృసింహ ఆంజనేయ స్వామి అని. నేను ఇక్కడ క్షేత్రపాలకుడు, నా వెనకాల ఉన్న ఆంజనేయ స్వామి. ఏది ఏమైనా సరే కొంచెం కష్టంగానే ఉంటుంది. ఇదిగోండి, గుట్ట ఎక్కడానికి పూర్వం రాయి మీద ఎక్కేవాళ్ళం ఒక 2 సంవత్సరాల కిందటి వరకు. ఇప్పుడు మెట్లు కట్టాం. మెట్లు పై వరకు ఇంతే ఉంటాయి. ఇప్పుడైతే మనం పైకి ఎక్కుదాం. ఇది చాలా ఎత్తు మెట్లు అండి. మన గానుగాపూర్ దత్తుడు ఎంత విశేషమో ఇక్కడ దత్తాత్రేయుడు అంత విశేషం. ఎందుకు చెబుతున్నాను అంటే, కాకతీయుల నాటి స్వామివారు దత్తాత్రేయుడు. ఆయన్ని తీయకుండా ఆయన్ని అలాగే ఉంచి పునఃప్రతిష్ఠ ఇంకో విగ్రహం చేసాం. ఇది ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి కూడా మీకు చూపిస్తా. ప్రతిష్ఠ అయిన తర్వాత ఇక్కడికి ఎవరు రాలేదు. హనుమంతుడు ఎలా ఉన్నాడంటే చూద్దాం. పేరుకు తగ్గట్టుగానే మొహంలో కూడా గంభీరం ఉంటుంది స్వామివారికి. చూడొచ్చు, నృసింహ ఆంజనేయ స్వామి. ఎండాకాలం కదండి, చెట్లన్నీ ఎండిపోయినాయి. అదిగొండ గుడి. మనమైతే సగం కొండెక్కేసాం. మెట్లయితే చాలా ఎత్తున్నాయండి. పైకి ఎక్కుతున్నా నేనైతే. ఇప్పుడు పైన కనిపించేదే గుడి. దీనికి శిఖరం ఉండదు. రీసెంట్గా ఇంకో దత్తాత్రేయుని ప్రతిష్ఠ చేసాం. ఈ దేవాలయానికి వయసు సుమారు 1979లోనో 1960లోనో ప్రతిష్ఠ చేశారు ఈ దేవాలయాన్ని. లోపల దత్తాత్రేయుడు కూడా పాత విగ్రహం ఉంటుంది, కొత్త విగ్రహం మొన్న ప్రతిష్ఠ చేసింది ఉంటుందండి. పాత విగ్రహం ఇప్పుడు చూపించే తెల్ల విగ్రహమే పాత విగ్రహం. దీనికి కొంచెం చేతులు అవన్నీ కుట్టుకుపోయాయి. కానీ ఆ మహిమ అంతా ఉండాలి అని చెప్పి మళ్ళీ దాని పక్కనే కొత్త విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశాం. దీనిపైనుంచి చుట్టూ ఉన్నటువంటి వాతావరణం, పర్యావరణం అయితే ఎంతో బాగుంటుందండి. ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇదిగోండి, మన వీడియోలో చూడండి, డ్రోన్ ఒకటి మిస్ అయింది. డ్రోన్ ఉంటే చాలా బాగుండేది అనిపించింది మాకు కూడా. ఇక్కడికైతే ఈ వీడియోని ఎండ్ చేసేస్తున్నామండి. ఎవరికైనా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకోండి. మీకు ఉన్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. చాలా బాగుంటుంది. బాయ్.